మెదక్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకొని స్వయం ఉపాధి కల్పించుకోవాలని తెలియజేశారు. ఉపాధి ద్వారా మహిళలు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. ఇప్పుడు కూడా మేమంటూ సమాజంలో ఉన్నామని ఉనికిని చాటుకోవడం కోసం మనకి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక పవర్ ఆఫ్ హార్డ్ వర్క్ కి సింబల్స్ వీళ్ళందరూ. తర్వాత ఒక రోల్ మోడల్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, మనందరికీ ముఖ్యంగా ఇన్స్పిరేషన్. ఇలాంటి ఒక మహిళలందరినీ కూడా చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. వీళ్ళ కోసం ఒక చిన్న కవిత. చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా పిల్లలకి 18 సంవత్సరాల లోపల పెళ్లి చేస్తే ఆ పెళ్లికి పోయిన వాళ్ళు, పంతులు, అదే విధంగా మనకు వంట చేసినటువంటి వాళ్ళు, టెంట్ వేసినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు. కేసు అవుతుంది. నాన్ వెలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చట్టం మనం ఈ చైల్డ్ మ్యారేజెస్ నివారించాల్సినటువంటి అవసరం, పాక్సో పైన కూడా మన పిల్లలకి అవగాహన కలిగించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా ఐక్యతతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఒడిదిరుగుల జీవితాల్లో నడుస్తూనే అంటే వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి నమ్మకం, విశ్వాసంతో ముందుకెళ్తే అంతిమంగా విజయం మనదే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ. మనకి ఎక్కువ మెన్ కి కూడా ఇన్వాల్వ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ లో. కానీ యాజ్ పర్ మై ఒపీనియన్, ఒకవేళ ఇక్కడ ఎంతమంది మహిళ వచ్చినా ఒక చిన్న మెసేజ్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిన ఉంటే ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సో మన సిఐ గారి కానీ, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ వాళ్ళే విధంగా మీకు కొద్దిగా చెప్తారు. వాళ్ళే ఎక్స్పీరియన్స్ పరంగా వాళ్ళకి మేబీ అటు ఇటు అయినా కానీ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఎంతమంది ఓన్ గా ఆపరేట్ చేస్తున్నారు మీకు తెలుసు. మీ పాస్వర్డ్ కానీ ఎలా వాడాలి, ఒకవేళ పాస్బుక్ తీసుకొని బ్యాంక్ కి వెళ్ళాలంటే, చెక్ ఇవ్వాలంటే ఎంతమందికి ఐడియా ఉంది? కొంతమందికి డౌట్ ఉంది, అందుకే నేను ప్రతిసారి అడుగుతున్నాను. వాళ్ళకి జీతం వస్తుంది, మీ అందరికి ఇక్కడనే ఉన్న వాళ్ళు కాదు. జనరల్ గా నేను చెప్తున్నా, మనకి మహిళా ఎంప్లాయీస్ కి ఎట్లా ఉండేది చేస్తూ ఈరోజు చాలా సంతోషకరమైన దినమా, బాధాకరమైన దినమా, అసలు మనం ఎందుకు చర్చించుకోవాల్సింది అనేది ముందుగా మనం బాగా ఆలోచించాలి. ఈ ప్రపంచంలో ఏ దినం జరిగినా బలహీనులుగా ఉన్నప్పుడు, ఏదో ఒక యుద్ధం చేసినప్పుడు ఇలాంటి సమావేశం జరుగుతున్నది. పురుషుల దినోత్సవం ఉందా అండి? లేదు. అంటే పురుషులు వాళ్ళకు వాళ్ళే బలవంతులని నిరూపించుకున్నారు. మనకు మనమే బలహీనులుగా తీర్చిదిద్దుతున్నాం. అలా on the dais and off the dais and నర్సాపూర్ ఎమ్మెల్యే గారికి మరియు మన కలెక్టర్ మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, నరేందర్ సార్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న అందరికీ, వేదిక ముందు ఉన్న అందరికీ వెరీ హ్యాపీ విమెన్స్ డే. ఒక సామెత ఉంది, ఒకటే నిమిషం మాట్లాడమని చెప్పారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి సోదరులు అన్నారు, సోదరులు మాత్రం 20-30 మంది ఉన్నారు. డిడబ్ల్యూ గారు మాట్లాడినప్పుడు ఒక మంచి బాగా చేశారు. వారు ఒక ఇన్నోవేటివ్గా, స్పోర్టివ్గా, మనం ఏదైతే ఎక్కడైనా రిసెప్షన్ బాగుంటుంది, దానిలో ఉన్న స్పార్కులు కూడా మంచిగా చేయగలుగుతారు. వాళ్ళు నిరూపించుకున్నారు. దాన్ని మంచిగా నేపథ్యం చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాము, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఒక మంచిగా ఆవిష్కరించారు, మీరు గమనించారో లేదో. అదేవిధంగా పిల్లలు కూడా నాట్యం చేస్తారు, కూడా అది ఆవిష్కరించారు. మా పిల్లలకు, మా చిన్న పిల్లలు కూడా అందరి తరఫున కూడా వస్తారు. మేమేమో జంతువులతో సో మేము ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులమే అనుకోవాలి. జనాల కన్నా జంతువులు మమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాయి, కానీ జనాలకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. అంటే మేడం చెప్పినట్టుగా నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే, మగవాళ్ళతోని
నేను ఎక్కడ కూడా తక్కువ కాదు డిపార్ట్మెంట్లో. మనం వీఆర్ ఈక్వల్ టు. ఎందుకు అంటే స్ట్రెంగ్త్ మేడం, మా మహిళ అనుకుంటే ప్రేమించగలదు, ద్వేషించగలదు, అంతే ధైర్యంగా